ఇంత టేస్ట్ ఎగ్ దమ్ బిర్యానీ మీరైతే ఇప్పటివరకు టేస్ట్ చెయ్యలేదనేసి అయితే నేను అనుకుంటున్నానండి. ఇక్కడ నేను కలర్స్ అలాంటివి ఏం యూజ్ చేయలేదు. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి కంటిన్యూగా. ఇక్కడ ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఈ ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి నేను ఇక్కడ వచ్చేసి ఈ గ్లాస్తో 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. సో మీ దగ్గర సామా ముసలి రైస్ ఉంటే వాటితోనే చేసుకోవచ్చు. సో మనము బిర్యానీ అంటేనే మనం బాస్మతి రైస్తో చేస్తాం కాబట్టి నేను ఇక్కడ బాస్మతి రైస్తోనే చూపిస్తున్నానండి. సో ఇక్కడ 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసేసుకొని మంచిగా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసేసుకోవాలి. ఈ బియ్యం అంతా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఈ గిన్నె నింపుగా వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే మనము ఈ బియ్యం అనేది నానబెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ మనము పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి. సో ఫస్ట్ మన ఎగ్స్ని నేనైతే ఇక్కడ ఒక 7 ఎగ్స్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ అన్న పెట్టేసిన తర్వాత దీంట్లో అయితే వాటర్ వేసేసుకుంటున్నాను. అంటే ఈ ఎగ్స్ మొత్తం పైనుంచి వాటర్ వచ్చేయాలి. సో వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నింపుగా సాల్ట్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోండి ఎగ్స్ అన్నిటిని. సో ఎగ్స్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లోనే వాటిపైన ఉన్న పొట్టు అంతా మనము క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఈ వీడియో క్లిప్లో. ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఎగ్స్ అన్నిటిని. ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్కి మనము ఒక టేబుల్ స్పూన్ నింపుగా సాల్ట్ వేసేసుకోండి పైనుంచి. సో దీంట్లోనే కొంచెం ఒక చిటికెట్ అంట పసుపు వేసేసుకోవాలి. సో దీంట్లోనే ఒక చిన్న టేబుల్ స్పూన్తో కారం వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా పట్టించండి. ఈ కారము పసుపు ఉప్పు మొత్తం ఎగ్స్కి మొత్తం ఇలా పట్టించిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము బిర్యానీ అంటే ఈ అన్నం అనేది ఫస్ట్ మనం వండుకోవాలి కాబట్టి దాని గిన్నె తీసేసుకోండి. సో దాంట్లోనే ఒక 2 లీటర్స్ వరకు వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత అంటే మనకు మసాలా దినుసులు మొత్తం వేసేసుకోండి. మీ దగ్గర ఏమేమి అవైలబుల్లో ఉన్నాయో వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా కరివేపాకు వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నింపుగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని మూత పెట్టించి మంచిగా వాటర్ అనేది మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎసరంతా మంచిగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిపేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ లెమన్ తీసేసుకొని మంచిగా వాటర్ ఈ జ్యూస్ అంతా పిండేసుకొని ఇలా పిండేసుకోవడం వల్ల మనకు అన్నం అనేది చాలా వైట్గా మంచిగా వస్తుందండి. సో అన్నం బాయిల్ అవుతూ ఉంటుంది కదా. తర్వాత ఇంకో కళాయి తీసేసుకొని దీంట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చేశానండి ఈ కళాయిలో. సో దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఎగ్స్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసేసుకొని మంచిగా మనము ఫ్రై చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి. సో అవి ఫ్రై అవుతూ ఉంటుంది కదా, అంతలోపల మనకు అన్నం కుక్ అయిపోవాలంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వద్దు. అన్నం అనేది ఒక 80% 70% కుక్ అయిపోతే చాలండి. ఎందుకంటే మనం దమ్ పెడతాం కాబట్టి మనము ఇక్కడ అన్నం ఎంత మంచిగా ఉడికించుకుంటే మనకు బిర్యానీ అనేది అంత మంచిగా వస్తుందండి. ఇక్కడ అన్నం అనేది మెత్తగా అయిపోతే మనకు బిర్యానీ అనేది మెత్తగా అవుతుంది. ఇక్కడ చూడండి అన్నం ఇక్కడ ఇలా తెగిపోవాలి రైస్ అనేవి, కానీ మెత్తగా ఉండకూడదు. సో అలా ఉన్నప్పుడు పక్కన పెట్టేసుకోండి. వేరే ఒక గిన్నెలో తీసేసుకొని రైస్ అంతా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు అంత లోపల ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతే అవి పక్కన పెట్టేసుకోండి స్టవ్ బంద్ చేసి. సో తర్వాత మనము వాటర్ ఉంటాయి కదా దాంట్లో ఆ వాటర్ అనేది పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ గిన్నె మనం దేంట్లో అయితే దమ్ పెట్టాలి బిర్యానీ అనుకుంటున్నామో ఆ గిన్నె తీసేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నింపుగా ఆయిల్ వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నింపుగా నెయ్యి వేసుకోండి. అవి కరిగిపోయిన తర్వాత దీంట్లో మొత్తం మసాలా దినుసులు వేసేసుకోవాలి. సో మసాలా దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లము, అలాగే ఎల్లుల్లి నేనైతే దంచి పేస్ట్ అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఇక్కడ మనము ఎగస్ట్రాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్లో అయితే ఒక స్పూన్ నింపు వేసేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. సో దాంట్లోనే ఒక కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకోవాలండి టమాటా ముక్కలు అనేవి వేసేసుకున్న తర్వాత దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు, అలాగే చికెన్ మసాలా వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నింపుగా పెరుగు వేసేసుకోండి. పెరుగు అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నింపుగా వాటర్ తీసేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత
దీంట్లోనే ఎగ్స్ వేసేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, ఆ ఎగ్స్ అనేవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని కస్తూరి మెంతి వేసేసుకోవాలండి. కస్తూరి మెంతి అనేది స్కిప్ చేయకండి. ఇది వేసిందంటే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. సో వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. సో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, చేసి పెడతాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసుకున్న తర్వాత ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అస్సలు ఉంచకూడదు. మనము అడుగు బాగానే మొత్తం వేరొక ప్లేట్లో తీసేసుకోండి. కింద కొంచెం గ్రేవీ ఉంచండి, అంతే చాలండి. గ్రేవీ ఉంచితే చాలు. దానిపై నుంచి మనము అన్నం అనేది 2 layers లాగా అయితే వేసుకుంటాం. ఇక్కడ 1 layer లాగా వేసుకున్న తర్వాత పైనుంచి మనకు సెంటర్లో మధ్యలో వచ్చేసి ఎగ్స్ వేసేసి అలాగే గ్రేవీ వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి రైస్ వేసేయండి. రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా అలాగే మనము ఫస్ట్ అన్నంలో వేసూరులో ఉండే కదా మన అన్నము, దీంట్లో ఉన్న వాటర్ అనేది ఒక 2 tablespoon 5 tablespoon వరకు అయితే వేసేసుకోండి. వాటర్ వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అలాగే అన్నం ఎక్కడైనా ఏమైనా ఉంటే మంచిగా కుక్ అయిపోద్ది. ఇవి వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకోండి. వేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ అయితే వేసేసుకోండి. టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల మనకు అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోద్దండి. చాలా టేస్టీగా వస్తుంది ఎగ్ దమ్ బిర్యానీ. వేసుకొని పైనుంచి కొంచెం వాటర్ జల్లుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. ఇది ఒక 15 నిమిషాల వరకు మనము ఉడికించుకొని దమ్ పెట్టుకున్నామంటే మనకు ఎగ్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. పైన అయితే గట్టిగా దమ్ పెట్టేసుకోవడానికి పైన ఎక్కడ ఆవిరి వెళ్ళకుండా చూసుకోండి. ఇక్కడ మనం వాటర్ తీసుకొని ఇలా గిన్నె మీద వేసినామంటే సర్రున సౌండ్ వచ్చిందంటే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇది స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల వరకు ఓపెన్ చేయకండి. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో. ఇక్కడ చూడండి, అసలు నేను ఎక్కడ కలర్ అలాంటి ఏం యూజ్ చేయలేదండి. మీరు చూసారు కదా వీడియో కంటిన్యూగా. సో చూడండి, చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో మీరు ట్రై చేసిన తర్వాత మీ కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. వీడియో కొందరికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.